లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఒకప్పుడున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాములమ్మ సినిమా విడుదలవుతుంది అంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసిన పరిస్థితి. ఇండియన్ సినిమాకు, లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సరైన అర్థం చెప్పింది రాములమ్మ. స్టార్ హీరోలు కూడా చేయలేని యాక్షన్ సన్నివేశాలను ఎంతో సులువుగా చేస్తూ అగ్ర దర్శకులను సైతం తన నటనతో కట్టిపడేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. సరిలేరు నీకెవరు సినిమాతో ఆమె మళ్లీ సినిమాల్లోకి బిజీ అవుతుందని భావించినా ఎందుకో వెనకడుగు పడిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేసేందుకు కథ సిద్ధం చేసుకుంది రాములమ్మ. ఆ సినిమా కథను ఎప్పుడో సిద్ధం చేసుకున్నా ఇప్పుడు మాత్రం ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా మార్చుకుని నిర్మాతకు కూడా కథ వినిపించారట. ఆ కథను సురేష్ ప్రొడక్షన్ సారథ్యంలో నిర్మించే ప్లాన్ లో ఉన్నారట. వెంకటేష్ కు సినిమా కథ వినిపించారట. ఆయనకు కథ నచ్చిందట. ఆ కథను స్వయంగా సురేష్ బాబు వద్దకు వెంకటేష్ రిఫర్ చేశారట. సురేష్ బాబు మాత్రం కొన్ని మార్పులు చెప్పారని, ఆ మార్పులు చేయించి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట ఆమె. ఈ సినిమాను సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఆమె తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సాయి పల్లవికి కూడా త్వరలో కథ వినిపించి ఒప్పించే ఆలోచనలో రాములమ్మ ఉన్నారని, లేడీ ఓరియంటెడ్ సినిమానే రాములమ్మ పట్టాలు ఎక్కించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను కేవలం 12 కోట్ల బడ్జెట్ లో ఆమె ప్లాన్ చేశారట.